ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు గారి గురించి పౌలు గారు తిమోతికి ఆయన రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎలాగ ఈ లోకానికి వచ్చాడు అనే దాని గురించి పౌలు గారు ఇక్కడ తిమోతికి రాయిస్తున్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదయ్యింది. ఇక్కడ దైవభక్తి గురించి ఆయన చెప్తున్నాడు. దేని గురించి అంట? దైవభక్తి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మీ అందరికీ డైరీలు ఇచ్చాను జనవరిలో. అందరూ వాక్యాలు రాసుకోండి, ఇతరులు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఏంటంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఎలా ప్రత్యక్షమయ్యాడంట? శరీరముతో ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు. ఆయన సమీపింపరాని తేజస్సు గలవాడి, పరలోక సీయంలో పరిపూర్ణ సౌందర్య సీయంలో ప్రకాశించే దేవుడు మానవుల కోసం ఎలా వచ్చాడంటే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఏం ధరించాడంట? శరీరాన్ని ధరించుకొని. ఎందుకు రావాల్సి వచ్చింది? శరీరాన్ని ధరించుకొని మానవుల మధ్యలో సంచరించాలి, మానవుల మధ్యలో సమస్తాన్ని బోధించాలి, మానవుల కోసం చివరిగా తన యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని బలిగా పెట్టి పాప క్షమాపణకి ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి ఆయన ఎలా వచ్చాడంట? శరీరుడిగా వచ్చాడని చెప్పి మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఇక్కడ మనకి ఈరోజు ప్రసంగం ఏంటంటే దేవుడు ప్రత్యక్షత. ఏమంట? దేవుడు మనకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే దాని గురించి ఇవాళ మీకు ప్రసంగం చేయబడుతుంది అంశము. కాబట్టి ఇక్కడ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకి కనపడెను, రక్షకుడని జనుల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇక్కడ యేసు ప్రభువు యొక్క జీవితాన్ని గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని పౌలు గారు తిమోతికి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చదువుతున్నాం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దేని ద్వారా అంటే శరీరము ద్వారా. ఎందుకంటే శరీరము ద్వారా వస్తేనే ఆయన చంపబడతాడు. ఆయన దేవుడిగా వస్తే ఆయన ఎవరైనా చంపగలరండి? ఆయన దేవుడిగా వస్తే ఎవరైనా ఆయన్ని చంపగలరా? ఎవరు చంపలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన చంపబడాలి. కాబట్టి చంపబడాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. ఆత్మని ఎవరు చంపలేరు కదా. ఆత్మని ఏమంటున్నారు దేవుడు? ఆత్మని శరీరాన్ని చంపేవాడికి భయపడండి. ఆయన ఎవరు? దేవుడు మాత్రమే. ఆత్మను చంపగలిగే దేవుడు మాత్రమే. అందుకే యేసు ఏమన్నాడు? నా ప్రాణాన్ని నేనే పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని నేనే తిరిగి తీసుకుంటున్నాను. ఆయన ఎవరు చంపలేరు. కాబట్టి ఆయనే కేవలం మన కొరకు పెట్టాడు శరీరాన్ని, మన కొరకు తిరిగి తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళినాడు ఆయన ప్రాణాన్ని అని నేను చదువుతున్న వాక్యంలో దేవుడు ఎందుకు ప్రత్యక్షుడు అయ్యాడు అంటే అందరికీ కూడా నిజమైన దేవుడిగా బయలుపరచబడ్డాకి ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. రెండోది ఆత్మ విషయంలో నీతిపరుడుగా తీర్పు పొందాడు. మూడోది దేవదూతలు కనబడ్డాడు. నాలుగోది రక్షకుడిగా జనుల్లో ప్రకటించబడ్డాడు. ఐదోది లోకమందు నమ్మబడ్డాడు. ఆరోది తేజోమయుడై ఆరోహణుడై పరలోకానికి అందరూ చూస్తుండగా వెళ్ళి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే కనుక యేసు ప్రభు ప్రత్యక్షమైంది వాస్తవం, ఆయన లోకానికి వచ్చింది వాస్తవం. ఆయన లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమంటే ఒక దేవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు సమస్తాన్ని చేయడానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎలా వచ్చాడంట? శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చినాడు. ఇందులోనే మనం చదివినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మనం చదువుచున్నాం ఆ దేవుడు ఎలాగూ వచ్చాడంట. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ దేవుడే ఆ పైన రాసిన మొదటి వాక్యంలో ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే
దేవుడు అయింది. ఇప్పుడు ఆ వాక్యం అనే దేవుడు ఎలా వచ్చాడు? ఇప్పుడు మళ్ళీ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎలా ధరించుకొని వచ్చాడంట? శరీరాన్ని ధరించుకొని ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఇక్కడ ఆయన ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినాడని ఇక్కడ కూడా మనం స్పష్టంగా చదువుతున్నాం. కాబట్టి ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయన మానవుల కోసము ఏం చేస్తాడంట? మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినాడు. కాబట్టి మానవ శరీరాన్ని ధరించుకొని మానవులందరూ కూడా సమస్తాన్ని బోధించాలి. ఎందుకంటే ఆయన్ని డైరెక్ట్గా ఎవరు చూడలేరు. ఇక్కడ చదవండి అమ్మా, 18వ వాక్యం చదవండి కిందకి. దేవుని డైరెక్ట్ ఎవరు చూడలేరు, అందుకే మనిషిగా వచ్చాడు. ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూసారా, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. కాబట్టి మోషే కూడా అడిగాడు, అయ్యా నిన్ను చూస్తే చాలు అన్నాడు. శిష్యులు కూడా అడిగారు, నీ తండ్రిని చూపిస్తే మాకు చాలు అన్నాడు. ఆయన చెప్పాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. యేసుక్రీస్తు కూడా మహిమతో ఉంటే ఎవరు కూడా చూడలేరు. కానీ ఆయన ఎలా వచ్చాడు? ఇప్పుడు ఒక మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా ఆ తండ్రిని మనము చూడగలుగుతాం. ఇక్కడ ఏమని రాస్తుంది? ఎవడను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని మనకి బయలుపరిచి. ఎక్కడ ఆనుకున్నాడు యేసు ప్రభు? ముద్దు బిడ్డ దేవునికి. ఎవరంట? యేసుక్రీస్తు దేవునికి ఎవరంట? ముద్దు బిడ్డ. ఎప్పుడు దేవునికి రొమ్మున అనుకున్నాడు. యోహాను గారు ఉన్నాడు, యేసుప్రభు యొక్క శిష్యుడు. ఎక్కడ అనుకున్నాడు? యేసుప్రభు యొక్క రొమ్మున అనుకున్నాడు. లాజరు గారు ఉన్నారు, ఎక్కడ అనుకున్నారు? అబ్రహాము యొక్క రొమ్మున ఒడిలో కూర్చోన్నాడు కదా. ఇది అందరికీ ఆ ధన్యత దొరకదు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు తండ్రి ఒడిలో ఆయన రొమ్మున ఆనుకున్న ఆ దేవుడు మన కోసము పాపుల కొరకు నశించిపోవచ్చునని వెతికి రక్షించడానికి, ఆయన పాప పరిహారం చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన రక్తాన్ని చిందించడానికి, లోక పాపాలు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి మన కోసము వచ్చినాడు. ఆయన వచ్చింది దేనిదంటే శరీరముతో వచ్చినాడు. దేనితో వచ్చినాడంట? కాబట్టి మన అందరం కూడా ఆ శరీరం కోసము మరి తండ్రి అని దేవుడు ఆయన సిద్ధపరిచి పంపించాడు. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యాలు మీరు చూడొచ్చు. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. చాలా ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన దేవుని కొరకు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఒక శరీరాన్ని అమర్చాడు దేవుడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు. అందుకే బైబిల్ ఏమని రాస్తుంది? అతన్ని నలుగగొట్టుట యెహోవాకి ఇష్టమైంది. ఇప్పుడు శరీరం ఉంటే నలగొట్టగలము, దెయ్యాన్ని కొట్టగలమా? ఇది చూడండి నా వైపు. దెయ్యాన్ని ఎవరు కొట్టగలరా? దెయ్యం కనపడిద్దా? దెయ్యం దొరికిద్దా? ఎవళ్ళన్నా దూరితేనే మనకు దొరికిద్ది దెయ్యం. నేను ఎన్నో దెయ్యాలను కొట్టాను. ఎలా కొట్టాను? దెయ్యాలు పట్టిన మనుషులు పట్టుకుని కొట్టాను. జుట్టు పట్టుకొని ఒకటి పీకేవాడిని, లేకపోతే వెళ్ళేవి కాదు కొన్ని. ఎందుకు చెప్తున్నానంటే దెయ్యాన్ని మనం కొట్టలేము, మనిషిని కొట్టగలం. కానీ యేసు ప్రభు నల్లగొట్టబడాలంటే ఏం కావాలి? ఆయనకి శరీరం కావాలి. తండ్రి ఏం చేశాడు? నాయన నువ్వు మామూలుగా దేవుళ్ళలాగా వెళ్తే నువ్వు అక్కడ నల్లగొట్టబడ్డా కుదరదు, మరణించాలని కుదరదు, నేను సంపకలేవులు ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఒక శరీరాన్ని అమర్చాని ఈ శరీరాన్ని ధరించుకొని ఏం చేయాలి? నువ్వు వెళ్ళాలి. ఎవరు ఆ శరీరము? మరియమ్మ. చెప్పండి. మరియమ్మ గర్భములో శరీరాన్ని ఆయన ధరించుకోడు. కానీ దేని ద్వారా ఆయన ధరించుకున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మలోకి ప్రవేశించి మరియమ్మ గర్భంలో 9 మాసాలు ఆయన పెంచబడి ఆ శరీరంలోంచి బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చదువుచున్న యేసు ప్రభు కొరకు శరీరాన్ని సిద్ధపరిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? నా కొరకు నువ్వు నలగొట్టబడాలి, ప్రజలందరి పాపాల కోసం ఏం చేయాలి? నువ్వు నలగొట్టబడాలి, ఒక బలిగా నువ్వు మార్చబడాలి. చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, బలియు అర్పణ కోరలని. అంటే దేవుడు బలి అర్పణ కోరల, యేసు ప్రభువే ఒక బలిగా అర్పణగా మార్చబడాలని చెప్పేసి దేవుడు బలి కోరుకోకుండా యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు? మన కొరకు బలిగా అప్పగించున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇక్కడ శరీరాన్ని యేసు ప్రభు కొరకు అమర్చి ఆ శరీరం ద్వారా ఈ లోకానికి పంపించాడు. అందుకని గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఆయన స్త్రీ యందు జన్మించెను. చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. చాలు. కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపాడు. ఎక్కడి నుంచి పంపించాడు? స్త్రీ యందు పుట్టాడంట. దేని యందంట? స్త్రీ యందు అని పుట్టాడు. స్త్రీ యందు అంటే ఏమొస్తుంది? శరీరం వస్తుంది. ఏమొస్తుందంట? స్త్రీలోంచి 9 మాసాలు ఆమె గర్భము ధరించిన తర్వాత ఏమొస్తుందంట? శరీరం అనేది వస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువును మనం చూసినప్పుడు స్త్రీ యందు ఆయన జన్మించి, అంటే శరీరముతోనే ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4:2 వాక్యం మనం చదివితే యేసు ప్రభు శరీర దారిగా వచ్చాడని ఎవరైతే నమ్ముతారో వాడే దేవుని మనిషి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఇక్కడ మనం చదువుచున్నాము 1 యోహాను 4:2 వాక్యంలో యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. కాబట్టి మన అందరం కూడా యేసు ప్రభువు దినాన్ని నమ్ముతున్నామా నమ్మట్లేదా? నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నామని ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకములో మనిషి కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడుగా రాలా. ఎలా వచ్చాడంట? మనిషి కుమారుడు అంటే ఒక మనిషికి పుట్టి వచ్చాడు ఆయన. ఎవరు పుట్టాడంట? ఒక మనిషికి పుట్టి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. యేసు ప్రభువును మనం చూసినట్లయితే ఆయన శరీరాన్ని ధరించుకొని సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? శరీరముతో. ఏంటంట? శరీరముతో ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా మీకు 7 కార్యాలు చెప్తాను, 8 కార్యాలు. అయితే మొట్టమొదటి కార్యము దాంట్లో ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని అంటే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? 9:26. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎన్నిసార్లు ప్రత్యక్షపడ్డాడు ఆయన? యేసు ప్రభువు ఎన్నిసార్లు వచ్చినప్పుడు భూమి మీదకి? ఒకసారే వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడంట? ఒకసారే వచ్చాడు. ఇక్కడ ఏమని రాస్తుంది? జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే అన్నిసార్లు ఆయన శ్రమ పడకుండా ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ఏ నివారణ చేయకంట? పాప నివారణ. రోగ నిరోధము అంట కదా, రోగ నివారణ అంటాం. అంటే రోగాన్ని తీసివేయడానికి ఒక వైద్యుడు కావాలి. అలాగే పాపాన్ని నివారించడానికి యేసుక్రీస్తు కావాలి. ఆయన ఎవరి కోసం వచ్చాడు? నీతిమంతుల కొరకు వచ్చాడా? పాపుల కొరకు వచ్చాడా? పాపుల కొరకు వచ్చాడు. దేనికి వచ్చాడు? పాపులు ప్రేమించి పాపులతో సహవాసం చేసి పాపం చేయడానికి వచ్చాడా? లేదు. పాపుల దగ్గరికి వచ్చి పాపులున్న పాపాన్ని నివారణ చేయడానికి వచ్చాడు. ఆ పాపాన్ని నివారించి ఆ పాపాన్ని తీసుకు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి. ఎందుకు వచ్చాడు అంటే ప్రజలందరూ పాపంతో ఉన్నారు. పాపంలో వచ్చే జీతం మరణం ఉంది. ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడైన యేసుక్రీస్తు మానవ శరీరాన్ని ధరించుకొని పాపం నివారించడానికి ఇక్కడ ఏమని రాస్తుంది? ఆయన బలిగా అర్పించుకోవటం వలన తన్ను తాను. కాబట్టి ఎవరినో బలి ఇచ్చేది అందరి పాపాల కోసము తన శరీరాన్ని ఒక బలిగా అర్పించి తనే ఏం చేస్తాడంట? దేవునికి ఒక బలిగా మార్చబడ్డానికి పాప నివారణ కలిగించడానికి ఒక్కసారే ప్రత్యక్షమైను. దేని కొరకు వచ్చాడంట? పాపములు తీసివేసే దేవుళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్క దేవుడు 2 భార్యలు 3 భార్యలు, లేకుంటే ఒక అమ్మాయిని 5 భర్తలు, ఇలా రకరకాలుగా ఎంతో మంది ఉన్నారు. దేవుళ్ళు దేవత అనే వాళ్ళు అనేకులు కూడా ఏం చేస్తారంటే ఎంతో మంది శరీర సంబంధం కాపురం చేశారు. కానీ యేసుక్రీస్తుకి శరీర సంబంధంగా ఎవరు లేరు. ఆయనకి శరీర సంబంధమైన జీవితం లేదు. భార్య పిల్లలు శారీరకంగా ఆయనకి లేదు. ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పాపం తీసే అర్హత ఆయనకు ఉంది. పాపం తీసివేసే యోగ్యత ఆయనకు ఉంది. పాపాన్ని తీసివేసే పరిశుద్ధత ఆయనకే ఉంది. యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఇంకా స్పష్టంగా రాస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఇక్కడ పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ
లేదు. చూసారా, పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆయన యందు ఎలాంటి పాపము లేదు. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు పాపుల కొరకంటే పాపాలను తీసివేయడానికి, పాపాలని కడిగి వేయడానికి. మరొక స్థలంలో రాస్తుంది పాపాలు కడిగి వేయడానికి వచ్చాయంట. కాబట్టి యేసు ప్రభువు రావడం గల కారణం అంటే పాపాలు తీసివేయడానికి, పాపాలు కడిగి వేయడానికి, మనుషులందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకుని రావాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ మాట కూడా చదువుతారా? అపోస్తుల 3వ అధ్యాయం 20వ వాక్యం మీరు చదివితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి మీరు చదివితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఇక్కడ చూసారా, మీ కొరకు యేసు ప్రభు నియమించబడి ఉన్నాడు, ఆయన్ని తండ్రి దేవుడు పంపినాడు, మీ పాపములు తుడిచివేయబట్టకు నిమిత్తము మారు మనసు నుండి దేవుని తిరగండి. ఆయన మీ పాపాలు తుడిచివేయడానికే వచ్చాడు. యేసు ప్రభు పాపాలు క్షమించడానికి, పాపాలు తీసివేయడానికి, పాపాలు తుడిచివేయడానికి, పాపానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం చేయడానికి లోక పాపాలు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చినట్టు ఇక్కడ మనం చదువుతున్నాం. కానీ యేసు ప్రభు శరీరంతో రావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా మీరు చెప్పండి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇప్పుడు ఒక హిందూ గుడికి వెళ్ళినా అరటి పండు పెట్టాలి ఒక బలిగా, లేకంటే పూలు పెట్టాలి ఒక బలిగా, లేకుంటే కొబ్బరికాయ పెట్టాలి ఒక బలిగా, లేదు బెల్లాన్ని పెడతారు కొంతమంది, కొంతమంది డబ్బుని పెడతారు, కొంతమంది బంగారాన్ని పెడతారు, కొంతమంది ఏం చేస్తారు మేకల్ని కోడిల్ని బలి ఇస్తుంటారు. అలాగనే క్రైస్తవుడు ఏం చేస్తారు, ఒకానొక కాలంలో బలులు అర్పించేవారు, కానీ క్రొత్త నిబంధనలో బలులన్నీ లేవు. ఎందుకని? యేసు ప్రభు బలిగా మార్చబడ్డాడు కాబట్టి ఒక్క బలితో పాపానికి సమాప్తము అయిపోయింది. ఇప్పుడు బలి లేకుండా ఏం చేయాలి? మనం దేవుని క్షమాపణ ఇచ్చి ఆయన రక్తంతో మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయండి. కాబట్టి ఇప్పుడు బలి లేదు. ఇప్పుడు ఎవరా బలి? ప్రభుని యేసుక్రీస్తు రాక్షస ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఇది మీ కొరకు చిందించబడుచున్న రక్తము, అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న రక్తం. ఆయన రక్తం కార్చేశాడు, పాప క్షమాపణ ఇచ్చేశాడు. కాబట్టి ఇక బలి అర్పించాల్సిన అవసరము లేదు. కాబట్టి పాప నివారించడానికి, పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆయన యందు పాపమే లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఆయన ఎందుకు వచ్చాడు? ఇదే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇక్కడ మనం మొట్టమొదటిగా పాపములు తీసివేయడానికి, పాపం నివారించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు. ఇక్కడ మనం చదువుతున్న అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడును అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఇక్కడ? చెప్పండి అందరూ. అపవాది క్రియలు లయపరచక ఇక్కడికి వచ్చినాడు. అపవాది క్రియలు అంటే ఏం క్రియలు? అయ్యి పాపపు క్రియలు. ఏ క్రియలు అంట? పాపపు క్రియలు. మనిషిని పాపంలో పడేసి, పాపానికి బానిస చేసి, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి, చెడు కార్యాలకి, శరీర కార్యాలకి మనిషిని పాపంలో దాసుడిగా, బానిసగా చేసిన అపవాది క్రియలు లయపరచకి ఆయన లోకానికి వచ్చినాడు. లేకపోతే కనుక ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉందా? లేదు. ఈ లోకంలో సాతాను పాపం చేస్తుంటే వదిలేసేవాడు. ఎందుకంటే సాతాను పాపం చేసింది, పాతాల్లో ఒక మూలకు పడేస్తాడు, అది ఓకే. కానీ ఇప్పుడు అది కుదురుగా ఉండట్లా. ఏం చేస్తుంది? అందరినీ చెడగొడుతుంది. చెప్పండి అందరూ. ఏం చేస్తుందంట? ఇప్పుడు అది పాపం చేసింది పరలోకంలో, దాన్ని తీసుకెళ్లి పాతాల్లో వేసేసాడు, అక్కడ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పాపం అనే ఆ సాతాను ఏం చేస్తుందంటే భూమి మీద దేవుడు తన పోలిక, తన స్వరూపంలో చేసిన మనుషులు, దేవుడు జీవాన్ని ఊపిరిచ్చిన ఆ మనిషిని సాతాను ఏం చేస్తుందంటే దేవుడు అలాగే చెప్పాడా, దేవుడు ఇలాగే చెప్పాడా, ఇది చేయొద్దన్నాడా, అది చేయొద్దన్నాడా అని చెప్పి సాతాను చేసింది మనిషి దగ్గరికి వచ్చి ఆ మనిషిని పాపంలో పడేసింది. అందుకే ఆదాము దేవుడు ఏదైనా తోటలో బయటికి పంపించేశాడు. ఆజ్ఞ అతిక్రయం పాపం, పాపంలో జీతం మరణం. కాబట్టి అతను 1000 సంవత్సరాలు కూడా బతకలేదు. దేవుని దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బతకకుండా ముందుగా నేను ఏమైపోయింట? చనిపోయినాడు. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుడు రావటం గల కారణము ఈ లోకములకు సాతాను ఉంది. సాతానిక క్రియలన్నీ లయపరచడానికి, అపవాది క్రియల నుంచి మనుషులు విడిపించాక ఆయన వచ్చాడు, కానీ వేరే ఉద్దేశం అయితే కానీ కాదు. దాని గురించి లూకాసు సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం మీరు చదివితే, లూకాసు సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం చదవండి.
వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేశాడు. సాతాను అంటుంది, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? నువ్వెవడో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. సైతాన్ చెప్తుంది, అయ్యా నువ్వు మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? మాతో నీకేం పని అంటుంది. కానీ ఆయన వచ్చింది ఎందుకు? అపవాది చేత పీడించబడిచి విడిపించాకి, రోగముల చేత పీడించబడి విడిపించాకి, మరణం చేత పీడించబడిచి విడిపించాకి, చచ్చిపోయిన వారిని లేపటాకి, పాపంలో చచ్చిన వారిని లేపటాకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే సాతాను ఉంది, అయ్యా నజరేయుడైన యేసు, నీవు ఎవరంటే ఆయన నన్ను నశింపు చేయడానికి వచ్చావా? నువ్వెవడో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నన్ను వదిలేసి వెళ్ళిపో అని సాతాను చెప్తుంది. కాబట్టి సాతానుకు దేవుడు భయపడ్డాడా? దేవుడికి సాతాను భయపడిందా? చెప్పండి. ఈ లోకమంతా ఏలుబడి చేసేది ఎవరో? సాతాను కదా. ఈ సాతాను ఇప్పుడు యేసు ప్రభువుని చూసి భయపడిందా? లేకపోతే యేసు ప్రభు ఏమైనా అన్నాడా సైతాన్ని? అని ఏమీ అనలేదు. ఆయన చూడగానే ఎక్కడ సైతాన్ ఏమొస్తుందంట, గడగడగడలాడిపోతా ఉంది. అయ్యో నువ్వు పరిశుద్ధుడివి, నువ్వెవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని కుమారుడివి, నన్ను నశింపజేయడానికి వచ్చావా? ఎందుకు నన్ను నశించ, ఇంకా నా సమయం ఇంకా రాలేదు కదా అంటుంది. కాబట్టి సాతాను క్రియలు ఏర్పరచక వచ్చాడు, కానీ సాతాను ఇంకా భూమి మీద ఉంది. పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత సాతాను భూమి మీదకి వస్తుంది. ఆ తర్వాత యుద్ధం జరిగిద్ది. ఆ తర్వాత దేవుడు సాతాన్ని పాతలో బంధిస్తాడు. ఆ తర్వాత భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన జరిగిద్ది. ఆ తర్వాత మళ్ళా సాతాను విడవబడిద్ది. ఆ తర్వాత మరి యుద్ధం జరిగిద్ది. ఆ తర్వాత సాతాన్ని పర్మనెంట్గా పాతలో బంధిస్తాడు. ఆ తర్వాత ధవళ సింహాసనం న్యాయ తీర్పు జరిగిద్ది. వారి వారి క్రియలు బట్టి వారి వారి స్థలాలకు వెళ్తారు. ఆ తర్వాత భూమి, నూతన ఆకాశం, మళ్ళా నూతన సృష్టిని దేవుడు కలిగిస్తాడు. అయితే ఇంకా సాతాను సమయం ఉంది కాబట్టి నా సమయం ఇంకా రాలేదు కదా అని సాతాను మాట్లాడుతుంది. అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుడు ప్రత్యక్షమైంది రెండోది దేనికోసం అంట? అపవాది క్రియలు లయపరచడానికి. చెప్పండి అందరూ, దేనికంట? అపవాది క్రియలు లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మూడోది మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. చాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? ఇక్కడ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయడం ద్వారా మనలను రక్షించును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఆయన మనల్ని ప్రేమించడానికి. దేనికోసం అంటారు? చెప్పండి అందరూ, మనల్ని ప్రేమించడానికి. ఈ లోకములో మనము దేవుని ప్రేమ లేని వారిగా కనపడుతున్నాం. లోకమందు దేవుడు లేని వారిగా, దేవునికి దూరస్తులుగా మనం కనపడుతున్నాం. అయితే యేసుక్రీస్తు మన కోసము ఈ లోకానికి ప్రేమతో వచ్చాడా లేకుంటే కోపంతో వచ్చాడా? ప్రేమతో వచ్చాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కోపంతో వస్తే ఆయన ఉగ్రత మన కుమ్మరిస్తే అందరం నిర్మూలమైపోయేవాళ్ళం. కానీ ఆయన లయించడానికి, నిర్మూలన చేయడానికి రాలేదు. కానీ పాపులైన మనల్ని ప్రేమించడానికి, దూరస్తుని మనల్ని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. రోమరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో మనం వాడు చదివినట్లయితే, రోమిలి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, మనం ఇంకనూ పాపులు ఎండుగా క్రీస్తు మనల్ని ప్రేమించును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు. అంటే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించున్నాడు. ఎలాగో చూపిస్తాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరైనా సరే మంచి వారి కొరకు చనిపోతారు, కానీ క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంట? చెప్పండి. పాపుల కొరకు చనిపోయాడు. ఎవరైనా మంచి వారి కొరకు చనిపోతారు, కానీ క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మంచి వారి కొరకు క్రీస్తు చనిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. మన మంచివారం చెడ్డవారం చెప్పండి.
ఒక రోజుకి మనం మాటల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం, ఆలోచనల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం, క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం, చూపు ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం, ప్రవక్తం ద్వారా తప్పులు చేస్తాం, మన స్వభావం ద్వారా మనం తప్పులు చేస్తాం. కాబట్టి మనిషి అన్న తర్వాత అబద్ధాలు ఆడుతాం, లేకుంటే ఇంకా ఎన్నెన్నో మనం చేస్తుంటాం. కానీ ఎన్ని తప్పులు మనం చేసినప్పటికీ ప్రతి రోజు కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకని? తన ప్రాణం మన కొరకు పెడతాని ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపులో మనం పుట్టినాం కాబట్టి ఆయన మనల్ని పోగొట్టుకోవట్లా. ఇప్పుడు మనం చూద్దాం, ఒక తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తే చంపేస్తారా, తనని క్షమించి సరి చేసుకుంటారా? మన తల్లిదండ్రులు అందరూ మనం చేసిన తప్పులకి మనల్ని చంపేసి ఈరోజు ఒక్కరు ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళం కాదు. మనం చేసిన పాపాలకి మన తల్లిదండ్రులు, మొన్న ఒక వీడియో చూస్తాను, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా వేరే కులస్తుని ప్రేమించిందని కుర్చీలో కట్టేసి తల్లిదండ్రులు పెట్రోల్ పోసి కాల్చారు. అది మరి నిజమో కాదో నాకు తెలియదు. అలా తల్లిదండ్రులు అందరూ కూడా తప్పులు చేసి పిల్లలందరినీ శిక్షించుకుంటూ పోతా ఉంటే ఎవరైనా మిగులుతారా? ఒకరు కూడా మిగలరు. కానీ యేసుప్రభువు ఏం చేశాడు? పాపులైన మనల్ని ప్రేమించాడు. నీతిమంతులను అందరూ ప్రేమిస్తారు, మంచివాడిని అందరూ ప్రేమిస్తారు, గొప్పవాడిని అందరూ ప్రేమిస్తారు. కానీ దేనికి పనికిరాని వాళ్ళని ప్రేమించాడు యేసుప్రభువు. ఎవరు ప్రేమించాడంట? చెప్పండి అందరూ, ఎవరు ప్రేమించాడంట? దేనికి పనికిరాని వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ క్లారిటీగా ఉంది, చూసారా? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, మనమేం దేవుణ్ణి ప్రేమించలా. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని లోకానికి పంపాడు. ఎందుకు పంపారా అంటే దీంట్లో ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనల్ని ప్రేమించబట్టి. ఎందుకంటే మనల్ని ప్రేమించబట్టి తన కుమారుని పంపించాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఈ లోకానికి కుమారుని పంపించాడా? పంపించాడు. కుమారుని దేనికి పంపించాడండి? ప్రాణం పెట్టడానికి పంపించాడు. దేనికంట? ప్రాణము పెట్టి ఏదో పని చేసి రమ్మంటే అది పెద్ద విషయం కాదు. కానీ దేనికి పంపించాడు? ప్రాణాన్ని పెట్టేసి నీ జీవాన్ని దారబోసి, ఏమంట? నీ ప్రాణాన్ని పెట్టి నీ జీవాన్ని ఏం చేయాలంట? ప్రజలందరూ ఒకరికి ఏం చేయాలంట? దారబోయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చివరి వాక్యం ఆ మాట చాలా బాగుంటుంది, చదవండి. నాకు చాలా ఇష్టం మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చివరి వాక్యం ఆ మాట ఉంటుంది, చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూసారా? అనేకుల కొరకు ఆయన ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని దారబోసాడు. అతిక్రమం చేసేవాడిగా ఎంచబడి సిలువ మరణానికి వెళ్ళాడు. అనేకులు పాపాలు భరించాడు. అనేకులు తిరుగుబాటు చేసేవారి గురించి దేవునికి ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ దినాల్లో మంచి వారిగా మనం మారేమంటే అది మన వలన మనం మారిపోయామా? దేవుడే మార్చాడు. ఎవరు మార్చాడంట? ఒకానొక కాలంలో మనం ఎన్నో అలవాట్లు, ఎన్నో బాలిస, ఎన్నో చెడు కార్యాలతో మనం ఉండేవాళ్ళం. ఈ దినాన మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామంట? దేవునితో, దేవుని ప్రజలతో మనము కనబడుతున్నాం. ఒకానొక కాలంలో మనం కూడా లోకంలో ఎన్నో చెడు ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? మనకి తీసివేశాడు. మూడోది మనం ఏం చూస్తున్నాం? మూడోది దేవుడు తన యొక్క ప్రేమను మన కోసము చూపించడానికి ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. నాలుగోది దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ చూసారా? యూదయ బెత్లెహేమా, లేకుంటే బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేనికి వచ్చాడు ఆయన?
ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలబోవాడు నీలోంచి వచ్చును. పురాణత కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షపరచబడుచుండెను. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఏలుబడి చేయడానికి. చెప్పండి, ఎవరిని ఏలుబడి చేయడానికి? లోకాన్ని ఏలుబడి చేయడానికి, సాతాన్ని ఏలుబడి చేయడానికి, పాపాన్ని ఏలుబడి చేసి అవన్నీ కూడా నిర్మూలన చేయడానికి ఆయన ఏలుబడి చేయడానికి అధికారంతో వచ్చాడు. ఏలుబడి అంటే ఎవరికి ఉంటుంది? అధికారం ఉన్నవాడు ఏలుబడి చేస్తాడు, అధికారం లేనివాడు ఏలుబడి చేయలేడు. కాబట్టి యేసుప్రభు దేంతో వచ్చాడు? అధికారంతో వచ్చాడు. భూమి మీద పాపములు తీర్చడానికి మనిషి కుమారునికి అధికారము కలదు. కాబట్టి యేసుప్రభుకి ఏంటంటే పాపం తీసే అధికారం ఉంది, మరణాన్ని తీసివేసే అధికారం ఉంది, సాతాన్ని తలచెత్త కొట్టే అధికారం ఉంది, ఆయనకి మరణంలోంచి బయటకు వచ్చే అధికారం ఉంది, పాతానికి వెళ్ళగలడు రాగలడు, పరలోకానికి వెళ్ళగలడు రాగలడు. కాబట్టి ఆయనకి సర్వ అధికారం ఆయనకి ఉంది. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యంలో స్వయాన్ని యేసుప్రభు ఆ మాటను మరొకసారి చెప్పాడు. ఏమంటున్నాడు? నాకు భూమి మీద సర్వ అధికారం ఇవ్వబడింది. చదవండి, మత్తయి సువార్త చివరి అధ్యాయం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి యేసు చెప్తున్నాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. కానీ ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తుంది, సాతాన్ని ఏలుబడి చేస్తుంది, చెడు కార్యాలు ఏలుబడి చేస్తుంది. వీటన్నిటిలో మనం బానిసలుగా ఉన్నాం. దీనివల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు, పాతానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో, దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అక్కడికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన సాతాన్ని బంధించాకి, పాతాళాన్ని బంధించాకి, లేకుంటే ఇంకా పాపాన్ని బంధించాకి ఆయన ఎలా వచ్చాయంటే అధికారంతో వచ్చాడు. ఎలా వచ్చాడంట? యేసు ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు కూడా ఎలా బోధించాడంట? అధికారం గల వాడిగా బోధించాడు. ఎలా బోధించాడంట? ఎవరైతే ఒక అధికారంగా ఉంటారో అలాంటి అధికారం గలవాడిగా యేసు ప్రభు వాక్యాన్ని బోధించినట్లుగా మనం చదవగలం. అందుకని యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన ఏది చేస్తాడో అధికారంతో చేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వాక్యం, చివరి వాక్యం చదవండి. 7:29 మత్తయి సువార్త. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. యేసు ప్రభు వాక్యం బోధిస్తూ కూడా ఎలా బోధించాట? అధికారం గలవాడు. ఎందుకంటే ఆయనకు సర్వ అధికారం ఉంది. ఆయనకు పాపం మీద అధికారం ఉంది, సాతాను అధికారం ఉంది, మనుషుల మీద అధికారం ఉంది, పాతాల మీద అధికారం ఉంది. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏ పాపం లేదు కాబట్టి అన్ని ఆయనకు లోబడతాయి, అన్ని ఆయనకు భయపడుతున్నాయి, అన్ని ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు ఆయన? వాక్యం చెప్పినప్పుడు కూడా అధికారంగా మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో కొంతమంది వాక్యం చెప్పి దైవ సేవకులు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. వాడి బతుకు సరిగా ఉందా, వాడి భార్య బతుకు సరిగా ఉందా, వాడి పిల్లల బతుకు సరిగా ఉందా, ఇలా రకరకాల వాడి కులం ఎంత, వాడెంత, వాడి స్థితి ఎంత, వాడెంత అని చెప్పేసి ఎగతాళి చేస్తారు. కానీ యేసు ప్రభువుని ఎవరైనా ఎగతాళి చేయగలరా? యేసు ప్రభు బోధించే బోధ ఎట్లా అని చెప్పనా? ఇప్పుడు ప్రసన్న సిస్టర్ ఉందనుకో, ఆ మైండ్ లోపల ఏముందో చూసి దాన్ని బట్టి ఆమె బోధిస్తాడు. సాల్మన్ గారిని చూస్తాడు, ఆయన లోపల ఏమనుకుంటున్నాడు, ఆయన స్థితిగతి ఎలా ఉందో, ఆయన ఆలోచన ఎలా ఉందో, ఆయన క్రియలు ఎలా ఉన్నా అది చూసి ప్రసంగం చేస్తాడు. అక్కడ ఆటోమేటిక్ భయపడిపోతారు. అయ్యో నా లోపల ఉన్న కరెక్ట్ చెప్తాడు, ఈయనకి అన్నీ తెలుసు రావాలని ఎవరికంటే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నేనేంటంటే ఒక ప్రసంగం ప్రిపేర్ అవుతాను, వచ్చి చెప్తాను నేను. ఆయన అలా చెప్పేవాడు కాదు. ఆయన ప్రసంగం ఎట్లా ఉండదంట? మన ఇన్నర్ ఫీలింగ్స్ మొత్తం పట్టేస్తాడు ఆయన. హృదయాల్ని పరిశోధించేవాడు, తలంపులు పరిశోధించేవాడు. ఇంకా ఆయన దగ్గర ఎవరిని ఎదురు చెప్పగలరా? ఎవరిని చెప్పగలరా? ఎవరు కూడా చెప్పలేరు. సమరయ స్త్రీ వచ్చింది, అమ్మా ఇప్పుడు ఉన్నవాడు నీ మొగుడు కాదమ్మా అన్నాడు. ఆమె షాక్ అయిపోయింది. అయ్యా నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నానయ్యా అని వెంటనే సరెండర్ అయింది ఆమె. దేవుడు ప్రతి వారి హృదయాలను చూసి బోధించాడు. సున్నం కొట్టిన సమాధులారా పళ్ళాన్ని బయటకు వెళ్తారు, లోపల కడగర్రా అని చెప్పేసి ప్రతిదీ వార్నింగ్ ఇచ్చాడు. శాస్త్రకి, పరిశీలకి, ధర్మశాస్త్ర ఉపదేశం. ఎందుకంటే వాళ్ళ లోపల ఏముందో వాళ్ళు చూసి ప్రసంగం చేశాడు. ఎక్కడికక్కడ వాళ్ళు టైట్ చేసాడు. ఎవడు ఆయన ఎదురు చెప్పలా, భయపడి పారిపోయారు అందరూ. ఆయన ఇరికించాలని, తప్పులు పట్టాలని 24 గంటలు తిరిగినా ఎవరికి దొరకలే. కారణం ఏంటి? ఆ మాట చదువుతారా? లూకాసు సువార్తలో చూడండి. ఆయన యోహాను సువార్తలో రాస్తుంది. యోహాను సువార్తలో ఆయన ఎవరి వశం చేసుకోదండి తన్ను. ఎందుకంటే అందరు హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఎవరి వశం కాలేదంటే. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వాక్యం చూడండి.
2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక. చాలమ్మా, ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్గా క్లారిటీ దొరికిందా మీకు? ప్రతి ఒక్కడు ఎట్టండో ఆయన తెలుసు కాబట్టి వాడికి తగిన ప్రసంగం చేసేవాడు. ఇక వాడు నోరు తెలుస్తాడా? తెరవలేడు. ఎందుకంటే ఆయన ఇన్నర్ లోపల ఏముందో, వాడి స్థితిగతులు ఏమున్నాయో మాట్లాడు. అందుకని ఎవరు వస్తాన్ని చేసుకోవాలి ఆయన. ఎందుకని ఆయన ఎవరికి దాసుడు కాలం, ఎవరు ఆయన్ని పట్టుకోలేరు. కారణం ఏంటి? ప్రతి ఒక్కరి మీద ఆయనకి పట్టు ఉంది. ప్రతి ఒక్కరు ఎలాంటి వారు ఆయన తెలుసు కాబట్టి ఎవరు ఆయన చిక్కించుకోలేకపోయారు. ఏమని రాస్తుంది? ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశమును చేసుకోలే. ఆయన తన్ను వారి వశమున అంటే ఎవరు ఆయన్ని పట్టుకోలేకపోయారు, ఎవరికి ఆయన సరెండర్ అవ్వలేదు. కారణం ఏంటంట? ఆయన మనిషిని అంతరంగమును ఎరిగిన వాడు. కింద 25లో ఎవడను మనిషిని గురించి ఆయనకి సాక్ష్యం ఈయనక్కరలేదు. పలానా మనిషి ఇలాంటి వాడు, పలానా మనిషి అలాంటి వాడు, పలానా మనిషి మీకు తెలుసా, పలానా మనిషి మీకు తెలుసా అని మనలాగా సాడీలు సొల్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎవరికి? యేసు ప్రభుకి. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా కార్యం చేస్తే మనకు తెలుసు అనుకోండి, మనం అడుగుతాం ఏంటి ఇలా చేస్తాడు, అలా చేయిస్తాడు అనుకో. నీకు ఆమె చెప్పిందా? ఆహా నాకు అర్థమైందిలే అంటారు వెంటనే. కానీ యేసు ప్రభుకి అలా అన్నారు ఎవరైనా? ఎవరైనా అనడానికి ఛాన్స్ ఇచ్చాడా? ఒక మనిషి గురించి ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నతానీయేలు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చోవడం నాకు తెలుసు అంటున్నాడు. పేతురును 3 సార్లు అబద్ధం ఆడబోతున్నాని చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా ఈ రాత్రి నన్ను అప్పగించబోతున్నా అని చెప్తున్నాడు. ఆయనకి ఎవరిని చెప్పారో సాడీలు వచ్చి? ఎవరు చెప్పలేదు. ఆయన తెలుసు ఎవరు ఎలాంటి వాడో. నువ్వు చేయాలని త్వరగా చేయరా అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుడు ఎవరి వశంలో లేడు. ఎవడు ఆయన్ని బానిసగా చేసుకోలేకపోయారు. మనమైతే ఏం చేస్తాం? కాసేపు సెల్ ఫోన్కి బానిస అయిపోతాం, కాసేపు టీవీకి బానిస అయిపోతాం, కాసేపు శరీర ఆలోచనకు బానిస అయిపోతాం, కొంతసేపు ఇంకా శరీర క్రియలకు బానిస అయిపోతాం, లేకుంటే కొన్నిసార్లు తిండికి బానిస అవుతాం, నిద్రకు బానిస అవుతాం. అనేక మనుషులకి వశంగా మనం మారిపోతుంటాం. కానీ యేసు ప్రభు ఎవడ వశాన్ని తను చేసుకోలేదు. కారణం ఏంటి? అందరి గురించి ఆయనకి తెలుసు. వీడితో ఎంతవరకు ఉండాలో, వాడితో ఎంతవరకు ఉండాలో, వాడితో ఎంతవరకు ఉండాలో, వాడితో ఏం మాట్లాడాలో, వీడితో ఏం అన్ని ఆయనకే తెలుసు. కాబట్టి ఎవడు ఆయన్ని క్రాస్ చేయలేపారు. అర్థమైందా? ఎవడు ఆయన్ని క్రాస్ చేయలేపారు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? అధికారంతో ఏలుబడి చేయడానికి. చెప్పండి, యేసు ప్రభువుని ఎవరైనా అధికారం ఏలుబడి చేస్తారా? పిలాతు ఒక మాట అన్నాడు, నిన్ను విడిపించాక నాకు అధికారం ఉంది అన్నాడు. నోరు మూసుకోరా, పైనుంచి ఇస్తేనే నీకు అధికారం, నీకెక్కడ అధికారం అన్నాడు. కానీ యేసు ప్రభు మీద అధికారం ఎవరికి లేదు. నేను ఈ దినాన్ని చావడానికి అప్పగించుకున్నాను కాబట్టి మీరు నన్ను చంపుతున్నారు, లేదని నన్ను ఎవరన్నా పట్టుకునేది మీరు? అంతే కదా. నా మీద అధికారం నీకెవరు ఇచ్చారు? పైనుంచి నీకు అధికారం ఇస్తే నువ్వు నన్ను అప్పగించగలవు, లేకపోతే నీకు అధికారం నా మీద ఎక్కడదరా అన్నాడు. వాడు సైలెంట్ అయిపోయాడు. చూడండి, ఎందుకంటే యేసు ప్రభువుని ఎవరు చిక్కించుకోలేకపోయారు, ఎవరు ఆయన్ని బానిసగా చేసుకోరు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు చెప్పండి? ఇప్పుడు అధికారం అంటే ప్రత్యక్షపడడానికి కారణం ఏంటంటే ఏలుబడి చేయటానికి. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే దాన్ని మనం చూసినట్లయితే కనుక యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి. సరే, మార్కు సువార్త 10:45 చదవండి ఫస్ట్. తర్వాత యోహాను సువార్త 13:15 కూడా చదవండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకే వచ్చాడు. యేసు ప్రభు చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అందరి చేత చేయించుకోవడానికి ఆయన రాలేదు కానీ అందరికీ అన్ని చేయడానికి వచ్చాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాకి, రోగులు స్వస్థపరచడానికి, చనిపోయిన వాళ్ళు లేపటానికి, ఎలాంటి పాపంలో ఉన్నవారైనా సరే విడిపించడానికి దేవుని పరిచారకుడిగా ఆయన వచ్చాడు. దేవుని సేవకుడిగా ఆయన వచ్చినాడు. దేవుని సేవకుడిగా, దేవుని పరిచారకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు కానీ ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఈ దినాన్ని మనకి నీరసం వస్తే ఏం చేస్తాం మనం? పాప చిన్న పాపే, కాళ్ళలో ఒకళ్ళు నక్కుమంటుంది, చేతుల్లో ఒకళ్ళు నక్కుమంటుంది.
కాళ్ళు ఏమో ఒకరు నొక్కమంటది కాసేపు, ఇంకో దగ్గరికి లేవంటది నా చెయ్యి నొక్కండి అంటది. కానీ యేసు ప్రభు అలా అన్నాడా? ఎందుకని? ఆయనకి అలాంటి బలహీనతలు లేవు. ఒకరి చేత చేయించుకునే పని ఏది ఆయనకి లేదు. ఇది నన్ను చిన్నపిల్లలు కూర్చొని మమ్మీ వాటర్ తీసుకొనిరా, మమ్మీ అది తీసుకొనిరా అంటే ఇప్పుడు ఇలా ఏమైపోయారు? లేకలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు అంత గొప్ప దేవుడైంది కూడా ఏం చేస్తాడంట? పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెడతాడు. ప్రాణం పోయినా పర్లే కానీ చివరిగా కష్టపడడానికి, శ్రమ పడ్డానికి, ప్రయాసపడ్డానికి, కృషి చేయడానికి వచ్చాడు. కానీ ఎవరి చేత చేయించుకొని సుఖపడ్డానికి ఈశ్వరుడు లోకానికి రాలేదు. ఎవరి చేత సుఖపడ్డానికి, చేయించుకోవడానికి నేను సేవకుని కదా, నా కింద 12 మంది ఉన్నారు కదా, 12 మనుషులు, అవన్నీ చేయండిరా, ఒకటి కాళ్ళు నొక్కండిరా, ఒకటి చేతులు నొక్కండిరా అంటారా? మొన్న ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. సరే, అక్కడున్న పాస్టర్ గారు అడిగారు, ఇంకెవరైనా మంచోళ్ళు ఉంటే చెప్పండి అండి. ఇంకో పాస్టర్ కూడా చెప్పారు, మనలాగే సేవకుడు చెప్పాను. ఆయన కూడా వచ్చాడు అక్కడికి. ఆయన నాకంటే 1 సంవత్సరం సీనియర్, వయసులో నాకంటే చిన్నోడే. సరే మీటింగ్ ఇద్దరు మీరు సగం తీసుకోండి, సగం ప్రసంగం ఆయన, సగం ప్రసంగం మీరు అన్నాడు. నేను అన్నాను ఇద్దరం వద్దులే, ఆయనకి ఇచ్చే నేను నైట్కి రేపు పొద్దున్న నేను చేస్తాలే అని చెప్పాను. సరే అన్నాడు. అయిపోయింది. ఆయన ప్రసంగం దంచి కొట్టేశాడు 1 గంట సేపు. అయిపోయిన తర్వాత రాత్రికి వచ్చి నా కాళ్ళు ఒకటి మనుషులు పంపించాడు అన్నాడు ఆయన. ప్రసంగం చేసే ఉన్నాడు, ఎవడో కూడా పంపించి నా వల్ల కాదు, నాకు రాత్రి అంతా కాళ్ళు నొక్కి నిద్ర రాదు అంటున్నాడు. అక్కడ ఎవడో లేడు, ఆ పాస్టర్కే కాళ్ళు నొక్కి వెళ్ళాడు. ఆయన ఎవరిని తీసుకొస్తాడు అంటే? ఇప్పుడు ఆయన ప్రసంగం చేయాలి, ఏం కావడానికి జరిగిందో చెప్తున్నాను. ఇట్లా ఏం చెప్పాలి? నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అసలు చాలా సింపుల్గా ఉంటాయి. అందరూ అడుగుతారు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఏ మాంసం తింటారు, ఏ చేపలు తినండి? నేను చెప్తాను, మీరు అందరూ సాంబార్ తింటే ఆ సాంబార్ పెట్టండి, నాకు స్పెషల్ ఏ వద్దని చెప్తా. అయినా బలవంతంగా మటన్ చేప చేసి వండుతారు, మళ్ళీ పెడతారు, కంపల్సరీ తినాల్సిందే అంటారు. ఎందుకు చెప్తా అంటే, చాలా మంది ఒక చిన్న సేవ చేసి పెద్ద హీరోలాగా కాళ్ళనగరేసి హీరోయిజం చూపిస్తారు. కానీ యేసు ప్రభు ఎక్కడన్నా హీరోయిజం చూపించాడా? చెప్పండి. నా తండ్రి చిత్తం చేయడం నా ఆహారం అన్నాడు. తిండి కోసం ఎక్కడ కకృతి పడ్డా? కకృతి పడ్డా. తిండి కూడా వద్దు, నాకు సేవ చేయడమే నా లక్ష్యం అని చెప్పాడు. కాబట్టి ఈ దినాల్లో చిన్న చిన్న పనులు చేస్తే అసిస్టెంట్లు కావాలి, ఆ పని చేస్తే మళ్ళీ ప్రతికారం, నేను నీకు చేసి పెట్టగా నువ్వు నాకు ఎందుకు చేయవు, ఇట్లా మారిపోతున్నారు. కానీ యేసు ప్రభు చూస్తే ఎక్కడా పరిచయం చేయించుకున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఏం చేశాడండి యేసు ప్రభు? శిష్యుడు పాదాలు కడిగాడు. చెప్పండి అందరూ. ఎవరైనా కాళ్ళు కడుగుతారు, ఒకే ఒక్కరు కడుగుతారు. ఎవరికి? కూతుర్ని కన్యాదానం చేసి మామగారు ఏం చేస్తాడు? అల్లుడు కాళ్ళు కడుగుతాడు. మామగారు ఏం చేస్తాడంట? అల్లుడికి కాళ్ళు కడుగుతాడు. అంతకుమించి ఇంకెవరు కాళ్ళు కడగరు. కానీ యేసుప్రభు ఏం చేస్తాడన్నా, పాపంలో ఉన్న పేతురు గారు ఏమన్నాడు? యేసుప్రభు నేను ఒక పాపాత్ముడు, నన్ను వదిలేసి వెళ్ళిపోన్నాడు. అలాంటి పాపాత్ముడు కాళ్ళు ఏం చేస్తాడు? యేసుప్రభు కడిగాడు. పరిచర్య చేశాడా, చేయించుకున్నాడా? పరిచర్య చేశాడా, చేయించుకున్నాడా? ఈరోజు ఎవరైనా వచ్చి నా కాళ్ళు కడిగంటే కడుగుతారా? చెప్పండి. ఫైర్ అయిపోతారు. నీ కాళ్ళు నేను కడిగేది ఏంటి? మాకు దరిద్రం, నువ్వేంటి, నీ కుటుంబం ఏంటి, నీ కులం ఏంటి, నీకు నేను కాళ్ళు కడగడం ఏంటి, నాకేం పట్టింది అంటాం. కానీ యేసు ప్రభు చూడండి, అక్కడ మాదిరి చూపించి అంత దేవాది దేవుడైనప్పటికీ ఒక పనికిమాలిన పాపిని ఆయన ప్రేమించి మాదిరి కోసం నేను ఇలా చేస్తేనే రేపు నా శిష్యులు ఇలా చేస్తారు, ఈ సేవలు చేయగలరని మోడల్ రోల్ అంటే మాదిరి చూపించడానికి మాత్రం ఇలా చేయాలి. కాబట్టి ఆయన తగ్గించుకొని చేస్తాడా లేదా? తగ్గించుకొని చేశాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మీరు చదవచ్చు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదవమా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. చూసారా, యేసు ప్రభు ఎన్నో బాధలు పడినప్పటికీ మన అందరం కూడా ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని మనకేం చేస్తుండే? ఆయన మాదిరి ఉంచిపోయెను. కాబట్టి యేసు ప్రభు నేర్పించాడా? నేర్పించలేదా మనకన్నీ?
నేను సేవ చేస్తాడు ప్రతిదాన్ని కూడా యేసుప్రభుని మోడల్ రోల్ తీసుకొని చేస్తుంటారు. ఆ పాస్ట్ ఈ స్టైల్లో చేశాడు, ఈ పాస్ట్ ఈ స్టైల్లో చేశాడని ఎవరి స్టైల్ ఫాలో అవును. మా సిస్టర్ చెప్తే చాలాసార్లు, అమ్మ అందరూ రకరకాలుగా చేస్తారమ్మా ప్రసంగాలు, నాకు అట్లా రావట్లేదమ్మా కథలు, జోకులు, నవ్వులు అంటే పాస్టర్ అట్లా వద్దు, మీరు చేసేదే కరెక్ట్, అది దేవుడికి నచ్చేది, మనుషులు నచ్చాలి, మీరు ఎప్పుడు చూడొద్దు. నిజంగా మీరు యేసుప్రభు గురించే ప్రసంగం చేస్తారు. చాలా మంది యేసుప్రభు పేరు చెప్పకుండా ప్రసంగాలు చేస్తున్నారు, నోటికి వచ్చింది ఏదేదో మాట్లాడతారు, ఒక బైబిల్ ప్రూఫ్ ఉండదో, రిఫరెన్స్లు ఉండవో అని సిస్టర్ నాకు చెప్తుండదు. అప్పుడు అంటుంటే ఆ పాస్టర్ నవ్విస్తుంటే 1000 మంది వస్తారు, 100 మంది వస్తారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. మీరు నేను చూసి అలా చెప్పలేకపోతుంట. కానీ ఆ నటన మనకు అవసరం లేదు. యథార్థంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి, పక్షపాతం లేకుండా, ముఖమాటలు లేకుండా సత్యాన్ని మనం చెప్పాలని ఆకర్షించుకోవడానికి, ఏంటి జనాల్ని మనం మబ్బించుకోవడానికి మనం చేయకూడదు. యేసుప్రభు ఎక్కడైనా సరే తాను కరెక్ట్గా ఉంటేనే తన తర్వాత తన శిష్యులు ఏం చేస్తారు, కరెక్ట్గా ఉండి ఆయనలాగా సేవ చేస్తారని చెప్పి ఏం చేస్తారంట, యేసుప్రభు అన్ని కూడా అక్కడ చేసి చూపించాడు. ఆరోది ఏమని రాస్తుంది చదవండి. 6వ కార్యం చూస్తే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చివరిలో చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిలో చదవండి. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేసి అక్కడ చదవండి. 1:10 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వాక్యం చివరిలో చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పైకి కొంచెం మీరు వెళ్తే ఏమని రాస్తుంది, క్రీస్తు యేసు మన రక్షకుడు ప్రత్యక్షత వలన, దేనివల్ల అంట, క్రీస్తు యేసు అని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచిన కనుక ఏంటి, ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఏం తెచ్చాడు ఆయన? జీవమును అక్షయతను. చెప్పండి అందరూ, ఏం తెచ్చంట? జీవమును అక్షయతను. కాబట్టి దేవుని బిడ్డన మన అందరం కూడా ఆయన జీవాన్ని మనం తీసుకొచ్చాడు, నిత్య జీవము. ఏ జీవం అంట? నిత్య జీవాన్ని మనం తీసుకొచ్చాడు. అక్షయత అంటే ఏంటి? క్షయము కాంతి, చావు లేనిది, అది క్షయము కాందాన్ని తీసుకొచ్చాడు. అంతకుముందు అందరూ ఏంటంట, పాతాలను చూడక బ్రతుకు నరుడెవరో, మరణం చూడక బ్రతుకు నరుడెవరో అని రాస్తుంది. ప్రతి మనిషి చావాలి, ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఒకడు నా మాట గైకొన్నాడో వాడు మరణంలోంచి, తీర్పులోంచి జీవంలోకి దాటిపోవచ్చున్నాడు. కాబట్టి దేవుని మాట ఎవరైతే వింటున్నారో వాడు మరణంలో నుంచి, తీర్పులో నుంచి ఎక్కడికి వెళ్తుందంట? నిత్య జీవానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన అందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దేవుని బిడ్డగా మన అందరూ కూడా జీవమును అక్షయతను యేసు ప్రభు మనకు తీసుకురాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. యేసు ప్రభు జీవాన్ని అక్షయతని మనకి ఇవ్వకపోతే మన నిత్య జీవానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే ఈ శరీరం అనేది రక్త మాంసంలో 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వాక్యం మనం చదివినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వాక్యం చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో సహోదరులారా నేను చెప్పుచున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. కాబట్టి ఇక్కడ కింద 53వ వాక్యం ఏమని రాస్తుంది, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మట్టిమని ఈ శరీరము అమర్తతను ధరించుకోవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మట్టిమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము ఒరింగివేయబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు క్షయమైపోయి మన శరీరాన్ని అక్షయత కోసము ఏంటి మనకి జీవాన్ని ఇవ్వటానికి ఆయన లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? జీవాన్ని అక్షయతని ఇవ్వటానికి మనకి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం భయపడతామా? చావు వస్తుందంటే, లోకస్తులు చచ్చిపోతే ఎక్కడ పోతామో అని భయపడతారు. మనం ఏం చేస్తాం? చనిపోతే పరలోకానికి పోతాము. ఎక్కడ పోతాడంట? చనిపోతే పరలోకానికి పోతాము అని చెప్పేసి మన అందరం ఏం చేస్తాము? ధైర్యంగా మనం ఉంటున్నాం. భయపడతామా? చెప్పండి, భయపడతామా? ఒక 3 రోజుల క్రితము నేను బాగా ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే, మా నాన్న రక్షించబడి నా చేతితో బాప్తిసం తీసుకొని చనిపోవాలని ఆశపడ్డాను.
కానీ ఆయన మొన్నే చనిపోవాల్సింది, 3 రోజులు ఏం తినలేదు, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయిపోతాడు అనుకున్నాను. కానీ ఎందుకు ఏడ్చానంటే నరకానికి పోతాడని ఏడ్చాను నేను. ఆయన చనిపోతే నేను బాధపడలేదు. నరకానికి పోతాడు, ఆయన బాప్తిసం పొందలేదు కదా, నరకానికి పోతే మేము పరలోకంలో ఉండి ఆయన నరకంలో ఉండి ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలాసేపు నేను ఏడ్చాను. చాలా అంటే చాలా ఏడ్చాను. ఎందుకంటే నా తండ్రిని రక్షించుకోలేకపోతే ఒక సేవకుడిగా ఉండి ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా బాధపడి, ప్రభా నీ చిత్తం అని చెప్తే మళ్ళీ బతికాడు. ఇంకా ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క ఆత్మల భారం నాకు ఉంది. ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అలాగే మనం కూడా ఎందుకు మనం ఒకరి కోసం బాధపడాలంటే ఆ మనిషి నశించిపోతే మనం బాధపడాలి, రక్షించబట్టే బాధపడాల్సిన అవసరమో లేదు. యేసు ప్రభువు యెరూషలేమును చూసి ఏడ్చాడు, లాజరును చూసి ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? మనిషి కొరకు ఏడ్చాడు ఆయన. విన్నారా? ఆయన నిట్టూర్పులు విడిచాడు. ఎందుకోసం? మనుషులకు నిట్టూర్పులు విడిచాడు. కారణం ఏంటంటే మనిషి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టమో లేదు. అందుకే ఆయన జీవం అక్షయం తీసుకొని నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రత్యక్షుడు. 7వ చివరి వాక్యం చదవండి, నేను ముగించేస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము ఏం చేస్తాంట? ఆయన్ని చూస్తాము కనుక ఆయన్ని పోలి ఉంటాం. కానీ యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేస్తామంట? ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలి ఉంటాము. అందుకని బైబిల్లో 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం రాస్తుంది, ఆ పరిశుద్ధాత్మ మహిమ నుండి మహిమలోకి తీసుకెళ్ళి ఆ పోలికగా మనల్ని మారుస్తుంది. కాబట్టి ఆ పోలికగా చదవదు, రాసుకోండి. ఆ పోలికగా మనం మార్చబడాలంటే మనందరం కూడా పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలంటే కనుక మనకు ఆ పోలిక అనేది కావాలి. ఎందుకు ప్రత్యక్షమైందంటే మనము ఆయన పోలికగా మార్చబడాలని. ఎవరి పోలిక? యేసు ప్రభు యొక్క పోలిక. ఏమన్నాడు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ్యాధులు. కాబట్టి మనందరికి ఏ స్వరూపం ఉండాలి? క్రీస్తు స్వరూపం ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూపము మనలో కలగాలని, ఆ పోలికగా మార్చబడాలి. యేసు ప్రత్యక్షమయ్యాడు, ఆయన మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన్ని పోలి ఆ పోలికగా మార్చబడి పరలోక రాజ్యంలో ఆయనతో ఉండబోతున్నాము. అందరి కంటికి మూసుకోండి. దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యున్నాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యున్నాడంటే ఆయన మన అందరి కోసము తండ్రి చేత ఒక శరీరం సిద్ధపరచబడి ఆయన లోకానికి వచ్చినాడు. స్త్రీ యందు ఆయన జన్మించున్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమని ఎవరైతే నమ్ముతున్నారో వారి దేవుని సముద్రాన్ని మనం చదివిన్నాం. ఆయన మొట్టమొదటిగా పాపము తీర్చడానికి వచ్చినాడు. 2 సాతాను అపవాదికి లయపరచకు వచ్చినాడు. 3 మానవుల్ని ప్రేమించకు వచ్చినాడు. 4 ఏలుబడి చేయడానికి వచ్చినాడు. 5 ఆయన మనకు మాదిరి వచ్చాడు. 6 నిత్య జీవాన్ని ఉండడానికి అక్షయతకు వచ్చినాడు. 7 ఆయన్ని పోలి ఉండాలని ఆయన పోలిగా మార్చబడి ఆయనతో పరలోకానికి వచ్చినాడు. నిజమే, మనం మనకి జీవితంలో యేసు ప్రత్యక్షం అవడానికి గల కారణాలు మనం చూస్తున్నాం. ఆయన కేవలం నీ కొరకు నా కొరకు వచ్చినాడు. కల్వారి శిలువలో మరణించాకే, పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన ప్రాణాన్ని దారబోయటానికి, ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడడానికి ఆయన లోకానికి వచ్చినాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ప్రత్యక్షంగా అవుతూనే ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నేను నడిపిస్తాడు. నువ్వు మానవుల వైపు చూడొద్దు. నీ హృదయాన్ని ఎరిగిన వాడు, నీ మనస్సును ఎరిగిన వాడు, నీ ఆలోచనలు ఎరిగిన వాడు, నీకు పోలికని, స్వరూపాన్ని, జీవమును, ఊపిరిని, ఆత్మనిచ్చిన దేవుడు నీతో ఉన్నాడు. గుర్తించాలి, నువ్వు గ్రహించాలి. లోకం వైపు, సాతాను వైపు, మనిషి వైపు చూడొద్దు. సాతాను యేసు నువ్వెవడో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నన్ను నశింపచేయడానికి వచ్చాను. సాతాను భయపడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఎవరికి బానిసగా ఉండకూడదు. యేసు ప్రభు ఎవరిని ఆయన ఎవరికి తన వశనాన్న
ఆయన చేసుకోలేరు. అందుకనే మనం కూడా మనకి జీవితంలో ఎవరికి దాసులుగా బానిసలు ఉండకుండా 7 అనుభవాలు కలిగి ఆయన వలె మనం కూడా మహిమగల జీవితం చేయాలి. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన లోకమందు జనుల్లో నమ్మబడ్డాడు, సువార్త ప్రకటించాడు, దేవదూతలు చూసి ఉన్నారు. మరి కాబట్టి ఆయన ఆహరోను అయినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు తేజోమయుడిగా. అందుకని ఆయనకు ఒక మంచి సాక్షి ఉంది. మనం కూడా యేసుక్రీస్తు ద్వారా ఒక మంచి జీవితాన్ని చేసి ఆయన ఎదుర్కోవడానికి దేవుడు మనం సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పరిపూర్ణ సౌందర్యమైన సియోను ప్రత్యక్షమైనప్పుడు, పరిపూర్ణ సౌందర్యమైన సియోను ప్రత్యక్షమైనప్పుడు, యెరూషలేం కలసి వధువగును, యెరూషలేం కలసి వధువగును, రారాజు వరుడేసుతో యుగ యుగములు ఏలుదురు, రారాజు వరుడేసుతో యుగ